మీ అందరికీ నా వందనాలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రెలు మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోవేమో. దేవుడు ఎక్కడ ఉందంటే, మనం ఒకప్పుడు లేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. ఆహార విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, గృహాల విషయంలో కానీ లేని స్థితిలో ఉండేవారంగా ఉంటాం. ఆత్మీయ జీవితంలో కూడా వస్త్రహీనులంగా ఉండేవారు అన్నమాట. ఆరోగ్యం సరిగా మంచిగా ఉండక అనేక విధాలుగా ఉండేవారంగా ఉంటాం. ఎన్నో శ్రమల చేత, కష్టాల చేత, బాధలతోని, ఇరుకులతోని, ఇబ్బందులతోని బాధపడేవారంగా ఉంటాం. అలా శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించేవాడుగా ఉంటాడు. రక్షించిన తర్వాత దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దేవుడు మనకి ఆహారం, వస్త్రాలు, మంచి మంచి గృహాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఉన్నతమైన పదవుల్లోని, ఉన్నతమైన జాబుల్లో నిలబెట్టిన తర్వాత ఆత్మీయ జీవితంలో మంచి స్థితి ఇచ్చిన తర్వాత దేవుడు మళ్ళా మర్చిపోయే వారంగా ఉంటాం. మర్చిపోయి లోకానుసారమైన జీవితం జీవించే వారంగా ఉంటాం. మంచి మంచి దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చిన తర్వాత, వెండి బంగారం విస్తరించిన తర్వాత, డబ్బు బాగా విస్తరించిన తర్వాత, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని అనేక విధాలుగా, మన జీవితంలో అనేక విధాలుగా దేవుడు మనకు మేలు చేసినప్పుడు దేవుడిని మర్చిపోయి లోకానుసరమైన జీవితం జీవించే వారంగా ఉంటాం. పాపంలో జీవించే వారంగా ఉంటాం. చెడిపోయే వారంగా ఉంటాం. తలంపుల్లోని, ఆలోచనలోని, చూపుల్లోని, మాటల ద్వారా, క్రియల ద్వారా, దేహం ద్వారా చెడిపోయే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటాడు, దేవుడు ఒక మంచి స్థితి ఇచ్చిన తర్వాత, మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, దేవుడు మంచి స్థితిలో నిలబెట్టిన తర్వాత కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలంట. దేవుని పట్ల దేవుణ్ణి మర్చిపోకూడదు అంటాడు దేవుడు. దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉండాలి అని చెప్పిన దేవుడు. కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆరోగ్యం లేక బాధపడేవారుగా ఉంటే, పరిశుద్ధత లేక జీవించేవారుగా ఉంటే, దేవుడు బాగు చేసిన తర్వాత, అన్ని విషయాల్లో వర్ధన చేసిన తర్వాత దేవుణ్ణి లెక్క చేయకుండా ఉండేవారుగా ఉంటారు. దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉంటారు. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకుండా ఉండేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, దేవుడు మనకి ఉన్నతమైన స్థితి ఇచ్చినప్పుడు దేవుడిని మనం మర్చిపోవద్దాం. దేవుని కొరకు నీతిగా బ్రతికేవారంగా ఉండాలి అని చెప్పిన దేవుడు. అందుకే దేవుడు అంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెలు, మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మందించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోవేమో. దేవుడు ఎక్కడ ఏమంటాడో, మన స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా. ఒకప్పుడు స్థితి, ఆరోగ్యం లేక బాధపడే వారంగా ఉంటాం. వస్త్రాలు లేక, ఆహారం లేక, గృహాలు లేక, ఈ లోకంలో అనేక విధాలుగా బాధపడే వారంగా ఉంటాం. జాబులు లేక, ఎవరు మనల్ని ప్రేమించక, ఎవరు మనల్ని ఆదరించక మనం బాధపడే వారంగా ఉంటాం. దేవుడు మంచి స్థితి ఇచ్చినప్పుడు, మంచి స్థితిలో నిలబెట్టినప్పుడు, మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, అన్ని విషయాల్లో వదిలి చేసినప్పుడు మనం ఇంకా దేవుడిని మర్చిపోకుండా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి అని చెప్పిన దేవుడు. దేవుని చిత్తానుసారంగా జీవించే వారంగా ఉండాలి అని చెప్పిన దేవుడు. కొంతమంది ఒకప్పుడు అన్నీ లేక బాధపడేవారుగా ఉంటే, అన్నీ వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉంటారు. కృతజ్ఞత లేని జీవితం జీవించేవారుగా ఉంటారు. పరిశుద్ధత లేకుండా జీవించేవారుగా ఉంటారు.
దేవుని మందిరాన్ని మర్చిపోయేవారుగా ఉంటారు. దేవుని మర్చిపోయేవారుగా ఉంటారు. దైవజనుల్ని మర్చిపోయేవారుగా ఉంటారు. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. యేసు ప్రభులు వారు 10 మందిని కుష్ఠరోగులను బాగు చేసినప్పుడు ఒక్కడే వచ్చి ప్రభా నా రోగాన్ని స్వస్థపరిచిన ప్రభు అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లించేవాడుగా ఉన్నాడు. అంటే 9 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకున్నా కానీ, ఆరోగ్యం పొందుకున్నా కానీ వారు దేవునికి వందనాలు కూడా చెల్లించకుండా ఉండేవారుగా ఉన్నారు. కృతజ్ఞత లేని జీవితం జీవించేవారుగా ఉన్నారు. అక్కడ మాత్రమే దేవుడు రోగాన్ని స్వస్థపరిచిందని, ఆరోగ్యం ఇచ్చిందని, తన కుష్ఠరోగాన్ని స్వస్థపరిచిందని, కష్టాల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించిందని స్వస్థత పొందుకున్నట్టు చూసి దేవునికి వందనాలు చెల్లించడానికి వచ్చింది. అందుకే కృతజ్ఞత లేని జీవితం మనం జీవించకూడదు. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తాము. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి. దైవజనుల పట్ల కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి. మనకు ఎవరైతే మనం మేలు చేసేవారుగా ఉంటారో, ఎవరైతే మనల్ని ఆపదలో ఆదుకునేవారుగా ఉంటారో, దేవుడు కూడా మనల్ని ఆపదలో ఆదుకునేవాడుగా ఉంటారు. వారిని మనం మర్చిపోకూడదు అంట. కృతజ్ఞత కలిగి మనం జీవించే వారంగా ఉండాలి అని చెప్పిన దేవుడు. యోబు గారు కూడా ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు అన్ని విషయాల్లో దేవుడు వర్ధన చేసినప్పుడు దేవుడిని మర్చిపోకుండా ఉండేవాడుగా ఉన్నాడు. మనమైతే డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోయేవారన్నా ఉన్నాం. ఎవరిని కూడా లెక్క చేయాలి. ఇరుగు పొరుగు వారిని, ఇంటి వారిని, బయట వారిని, దైవజనుల్ని, దేవుడిని లెక్క చేయకుండా ఉండేవారన్నా ఉన్నాం, మర్చిపోయేవారన్నా ఉన్నాం. యోబు గారికి దేవుడు అన్ని ఇచ్చినప్పుడు దేవుడిని మర్చిపోకుండా ఉండేవాడుగా ఉన్నాడు. యోబు గారు ఆస్తిని కోల్పోయినప్పుడు కూడా దేవుని పట్ల భయము, భక్తి కలిగి జీవించేవాడుగా ఉన్నాడు. దేవుని పట్ల దేవుని మర్చిపోకుండా జీవించేవాడుగా ఉన్నాడు. అలా యోబు గారి లాగా మనం జీవించేవారుగా ఉండాలి అని చెప్పిన దేవుడు. దావీదు గారు కూడా గొర్రెలు కాసే కాపరి. అతడు లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించేవాడుగా ఉన్నాడు. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించేవారుగా ఉన్నాడు దావీదు గారు. అలా మనం భయము, భక్తి కలిగి జీవించేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం లేని స్థితిలో ఉన్నా కానీ, ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ కృతజ్ఞత కలిగి మనం జీవించేవారంగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు మర్చిపోకూడదు. పరిశుద్ధమైన జీవితం జీవించేవారంగా మనం ఉండాలి అని చెప్పి దేవుడి కొద్ది మాట జీవించింది కాక. ఆమేన్.